రైట్ రైట్. ముందుగా నా ప్రేక్షకులందరూ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేనే స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పురుగు నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా యొక్క ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లెవెల్స్ లైవ్‌లో ట్రేడ్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. అంతేకాకుండా మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్ తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్‌ని తీసుకోవడం, రాండమ్ లాస్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం, ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు సరైన రిస్క్ అవర్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మనం లైవ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. లైవ్‌లో నిఫ్టీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఎలా? ఏంది? ఇది నా జోన్. ఇది నా జోను. ఈరోజు ప్రైస్ దీనికి ఎలా ఇచ్చింది? స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది. నిన్నటి రోజున ఏం చేసింది? నిన్నటి రోజున మనం పీఈని తీసుకు పీఈని తీసుకొని 103 పాయింట్లు తీసుకున్నాం. సీఈని తీసుకొని 90 పాయింట్లు తీసుకున్నాం. ఈరోజు ఫండమెంటల్ ట్రేడ్ మనకు దొరకల. ఏందంటే ఇక్కడ నా జోన్ వేరే జోన్ ఉంది. ఆ జోన్ కంపేర్ చేస్తూ అదేం చూపియకుండా వచ్చేసింది. కానీ మెయిన్ జోన్ ఇది. బై జరిగితే ఇక్కడి నుంచే బై జరగాలి. ఇప్పుడు ఆ సింటమ్స్ ఏర్పడ్డాయి. అందరూ ఏం చేస్తారు? మెయిన్ లెవెల్స్ నుంచి ఎంట్రీ తీసుకోవాలని ట్రై చేస్తారు. నేను మెయిన్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ ప్లాన్ చేస్తాను. ఎంట్రీ నేను ఎక్కడ ఇస్తాను? ఈ జోన్స్‌లో నుంచే ఇస్తాను. జోన్స్ వస్తున్నావు కదా! ఆ జోన్స్‌ని కూడా ఎలా రీడ్ చేయాలో తెలియాలి. జోన్ గీసినంత మాత్రాన జోన్ పని చేస్తదంటే పని చేయదు. ఆ జోన్స్‌లో ఏర్పడే క్యాండిల్స్‌ని వాటి ఆ క్యాండిల్ స్ట్రక్చర్‌ని రీడ్ చేస్తేనే నువ్వు ఆ 10 సార్లు, 7 సార్లు సక్సెస్‌లో ఉంటావు. తీసుకున్న ప్రతిసారి 60-100 పాయింట్లు తీసుకుంటావు. ఓకే. ఇది. ఇది నేను చార్ట్ రివర్స్ పెడతా. ఎందుకంటే నేను బై చేసిన చార్ట్ రివర్స్ ఉంటది. సెల్ చేస్తే ఆల్రెడీ అది రివర్స్‌లో ఉంటది. బై చేసినా నేను రివర్స్‌లో పెడతాను. ఇది. ఓకే. ఇది రివర్స్‌లో పెట్టా. రివర్స్‌లో పెట్టాను. ఇది స్ట్రైక్ ప్రైస్ వచ్చి 25,000 ఒక కొంట. స్ట్రైక్ ప్రైస్ ఎంచుకున్నాను. జస్ట్ ఫార్మే అయింది. ఎలా ఫార్మ్ అయింది? నువ్వు ఎలా కన్ఫర్మేషన్ తీసుకున్నావు? ఎలా కన్ఫర్మేషన్ తీసుకున్నానంటే ఈ జోన్‌కెళ్ళిందా? టచ్ అయిందిగా. విత్ వాల్యూమ్ ఈ జోన్‌ని టచ్ అయింది. టచ్ అయినాక ఏం చేసింది? ఎంటైర్ ఈ క్యాండిల్‌ని బ్రేక్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ ఏం చేసింది? మళ్ళీ ఈ జోన్ టచ్ కాలేదు. ఈ జోన్ టచ్ కాలేదంటే ఏంది? ఈ జోన్‌ని బ్రేక్ చేయబోతుంది. ఈ జోన్‌ని బ్రేక్ చేయబోతుంది. ఓకే. జోన్‌ని బ్రేక్ చేసినాక మళ్ళీ ఫాలో అప్ ఏసి కన్ఫర్మ్ చేసి ఈడ దాకా వచ్చిద్దా? లేక ఈ జోన్‌లో ఇక్కడి నుంచి నువ్వు సేల్ చేసి ఈ 10 పాయింట్లు, 20 పాయింట్లకే ఎగ్జిట్ అయిద్దా? అనేది అది చూసుకుంటది. నువ్వు ఎంట్రీ అయితే తీసుకోవాలి ఇప్పుడు. ఓకే. మన ఫార్మేషన్ ప్రకారం. ఇప్పుడేం చేసింది? ఈడ దాకా వచ్చింది. దీని సపోర్ట్ తీసుకొని మళ్ళీ టచ్ అయింది. మళ్ళీ ఇక్కడ దీని సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈడకి పోయింది. ఈడకి పోయింది. ఇంకా హైని బ్రేక్ చేసుకొని పైకెళ్ళిపోవాలా. నిజంగానే వాడు సెల్లర్ గాని అయ్యుంటే. ఉంటే. లేదా ఇప్పుడు 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే మనం ఎంట్రీ తీసుకుంటాము. ఎస్ఎల్ పెట్టేస్తాము. ఓకే. అది. చూద్దాం. ఏం చేస్తది? ఏంది? 25,000 ఒక 100 మన స్ట్రైక్ ప్రైస్. సిఈని బై చేయాలి. ఓకే. 5 లాట్లు. మనం ఇప్పుడు చేసిన 5 లాట్లే చేస్తాం. చెప్పానుగా జనాలందరూ మెయిన్ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలనుకుంటారు. కానీ నేను మెయిన్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ ప్లాన్ చేస్తాను. నా ఎంట్రీస్ అన్నీ ఆ జోన్స్ దగ్గర నుంచే ఉంటాయి. అక్కడి నుంచే అలాగ జరిగితేనే 60-100 పాయింట్లు వస్తున్నాయి నాకు. ఇప్పుడు ఇలా నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నా కూడా నాకు తెలుసు ఏంది మెయిన్ ట్రెండ్ వచ్చి సెల్లింగ్. నువ్వు బై చేయాలంటే చాలా ఆధారాలు కావాలి. నువ్వు ఎప్పుడు నీ కన్ఫామ్‌గా నువ్వు బై చేస్తే చివరి దాకా ఉండగలవు. ఈరోజు లాస్ట్ దాకా అంటే అది ఎప్పుడు జరగద్దంటే దీన్ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి వాల్యూమ్‌తో ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే నువ్వు వెయిట్ చేయొచ్చు సాయంత్రం దాకా. లేదు నువ్వు ఇప్పుడు చేసావంటే ఇది గాని బ్రేక్ చేయలేకపోతే మాత్రం నేను ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేయడానికి రెడీ అవుతా. ఆ కన్ఫర్మేషన్ నాకు తెలుసు. ఓకే. అందరికీ తెలీదు. ఈ జోన్ గీసినంత మాత్రాన సక్సెస్ అవుతామంటే ప్రతి ఒక్కరు గీస్తారు. 2 రోజులు ఆ జోన్ గురించి ఏ క్యాండిల్ పట్టుకోవాలో చెప్తే ఆ జోన్ గీస్తారు. ఆ జోన్‌లో పడే సింప్టమ్స్‌ని కదా చేయాలి. ఆడ ఏర్పడే క్యాండిల్స్‌ని కదా! ఆడ ఏర్పడే స్ట్రక్చర్‌ని కదా!
ఇది మన నేను చెప్పినట్టు మన దాంట్లో ఏముంటాయి మెయిన్ ఫస్ట్ స్ట్రక్చరు, వాల్యూము, ప్రైజు, ఈ మూడింటిని ఇంక్లూడ్ చేసి మనం ట్రేడింగ్ చేస్తాం. ఓకే, ప్రతిరోజు ఈ జోన్స్ దగ్గర నుంచి ఎంట్రీ ఇస్తాం. ఉం? అది చూద్దాం ఏం చేస్తుంది. 2 క్యాండిల్ బ్రేక్ చేస్తున్నా మన ఎంట్రీ అయిపోద్ది. పోతే ఎస్ఎల్ పోద్ది, 10లో 3 సార్లు మన ఎస్ఎల్ పోద్ది. ఎందుకంటే మనం ఇప్పుడు ట్రెండ్కి అన్ఫేవర్గా చేస్తున్నాం. ఇచ్చిన ఆదాయం అలాగా అలా ఇలా ఇవ్వదు. దీన్ని బ్రేక్ చేస్తే మన ఎంట్రీ అయిపోద్ది. ఇంకా దాంట్లో ఎటువంటిది ఏమీ లేదు. దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేస్తే ఈ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి తీసుకొని మనం ఎన్ని పాయింట్లు వస్తుందో చూసుకొని ఎస్ఎల్ పెడతాం. 21 పాయింట్ అలా వచ్చింది అనుకో ఎస్ఎల్ 25 పాయింట్లు పెడతాం. 26 పాయింట్లు అలా వచ్చింది అనుకో 30 పాయింట్లు పెడతాం. చూద్దాం ఏం చేస్తుంది. బ్రేక్ చేసిందా? బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసేసింది, మన ఎంట్రీ అయిపోయింది. ఓకే, అది ఇంకా ఏం చేయాలి ఏంది అనేది అది చూసుకుంటాం ఇంకా. ఓకే, మన ఎస్టిమేషన్ జోన్ లో లెవెల్ ప్రస్తుతానికి నువ్వు సాయంత్రం దాకా కూర్చుంటావా కూర్చోవా అనేది అది చూపిస్తుంది. ఓకే, మన ఎంట్రీ అయితే అయిపోయింది. ఓకే, బయింగ్ ఎంట్రీ ఈరోజు సిఈని బై చేసాం జోన్ లో లెవెల్ దాకా. ఆ జోన్ లో లెవెల్ దగ్గర వచ్చి టచ్ అయ్యి అది ఏమన్నా చూపిస్తుందా, లేక అదే ఫ్లోలో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోద్దా? ట్రెండ్కి అన్ఫేర్గా పోయినప్పుడు మనకు కానీ ఫేవర్గా పోయింది అనుకో 200 పాయింట్లు ఇచ్చినా ఆశ్చర్యపోబులే. ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీ అయిపోయినాక మనకి ఎంత వచ్చిందా? ఎంట్రీ అయిపోయినాక ఈ 2 క్యాండిల్ బ్రేక్ చేస్తూ ప్రైస్ ఆడ ఉంది, ఇక్కడ ఉంది. ఆల్రెడీ ఎన్ని పాయింట్లు వచ్చిందా? ఆల్రెడీ 12 పాయింట్లు వచ్చేసింది మనకి. ఓకే, మనం పెట్టేది 20 పాయింట్లు. ఎన్ని పాయింట్ల? 20 పాయింట్లు. చూద్దాం ఏం జరగద్ది, ఏం జరగబోతుంది అవి మొత్తం ముందే తెలిసిపోద్ది ఆ జోన్ని రీచ్ చేయగలిగితే. ఇప్పుడు ఆ జోన్ లో లెవెల్ దగ్గరికి వచ్చి నాకు ఆగిద్ది చూడు. వీళ్ళందరూ దాంట్లో ఒకరైపోతారు. ఏంది అసలు ఎక్కడెక్కడ క్రియేట్ అయ్యాడో తెలుసా? ఎలా క్రియేట్ అయ్యి ఉంటాయి ఇవన్నీ అసలు క్రియేట్ అయినాయి. ఇది ఏ ఫ్లోలో దాకా వచ్చేయాలి ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. నేను పెట్టిన 20 పాయింట్లు అనేది నాకు ఆ క్యాన్లోనే వచ్చేస్తుంది. కానీ అది కాదు కదా, నాకు ఎగ్జిట్ చేయటం ప్లాన్ చేయటం కూడా తెలుసు. ఆ జోన్లో లెవెల్ చూడు, ఆ జోన్ లెవెల్ టచ్ అయిందా సమాప్తం. ఇంకా దాన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాండ్ క్లోజింగ్ ఇచ్చిందా ఇంకా సాయంత్రం దాకైనా సరే కుదిరితే ఇంకో ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది మన ఎంట్రీ. ఎంట్రీ అయిపోయింది. మనకి ఆదాయం ఎంత వచ్చింది ఈ ఒక్క క్యాండిల్లోనే మన ఎంట్రీ అయిందిగా. ఆల్రెడీ 20 పాయింట్లు పెడితే 20 పాయింట్లు వచ్చేసింది, నాకు 22 పాయింట్లు వచ్చింది. ఎగ్జిట్ అవుతానా? ఆ జోన్ లెవెల్ ఎవరి టచ్ అయితే ఆడ ఏర్పడే సింటమ్స్ని బట్టి ఎగ్జిట్ అవుతా. లేకపోతే క్లోజింగ్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చి వాల్యూమ్తో ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అనుకో ఇంకా సాయంత్రం దాకానే ఉంటా. టార్గెట్ టచ్ అయ్యేదా సాయంత్రం దాకానే నా టార్గెట్ టచ్ అయ్యేదాకా. మెయిన్ ట్రెండ్ సెల్లింగ్, సెల్లర్ యాక్టివేట్ అవుతాడు, ఒక మూమెంటం అయితే వస్తుంది బయింగ్కి, అది తీసుకొని ఎగ్జిట్ అవుతా. ఆ టార్గెట్ కూడా నాకు తెలిసి ఏడదాకా వెళ్ళిద్ది ఏంది అని. ఓకే, 20 పాయింట్లు అయితే వచ్చేసిందిగా. ఎంట్రీ ఇవ్వగానే 20 పాయింట్లు వచ్చేసిందిగా. అది ఓకే, చూద్దాం ఏం చేస్తుంది. 2 క్యాన్లు క్లోజింగ్ వేస్తుందా ప్రైజ్ ఏం చేస్తుంది అది చూస్తుంది ఇంకా. ఎంజాయ్ ఎమోషన్ మొత్తం క్యారీ చేయాలి. ఏం చేసిందా దీంట్లో మొత్తం క్యాన్లు బ్రేక్ చేసిందా స్ట్రైక్ ప్రైజ్ 25,000 ఒక్క మొత్తం అసలు తినేసిందా. ఇది ఎందుకు తినలేదు అంటే తినద్దు. మనకేంది లాస్ట్ 30 సెకండ్లు ఇంపార్టెంట్. చూడు నెక్స్ట్ క్యాన్లో టచ్ అయిపోవచ్చు, నెక్స్ట్ క్యాన్లో పైకి వెళ్ళిపోవచ్చు, నన్నే ట్రాప్ చేయొచ్చు. జోన్ లో డబుల్ టచ్ కిందకి వెళ్ళిపోద్దేమో. పోనీ పోతే 10లో 22 సార్లు నా 3 సార్లు ఎస్ఎల్ పోయింది అనుకుంటా. తీసుకునే 10 సార్లు 60 పాయింట్లు తీసుకుంటున్నా కదా. పోనీ ఓకే, చూడండి ఏం చేస్తా. జోన్ లెవెల్ టచ్ అవ్వాలి ముందు, దాన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాన్ క్లోజింగ్ ఇచ్చింది అనుకో తప్పుడు రీటెస్ట్ మీద కూడా మళ్ళీ నువ్వు చేసుకోవచ్చు. కానీ మన ఎంట్రీ అయిపోయింది. ఆ జోన్ లో లెవెల్ ఆల్రెడీ 22 పాయింట్లు వచ్చింది. దాన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయింది అనుకో 60 పాయింట్లు వచ్చేస్తుంది. ఓకే, ఆల్రెడీ 22 పాయింట్లు వచ్చింది. జనాల ఏమనిపిస్తుందా? మనం 25,000 కాల్ని బై చేసాం ఈరోజు. ఎందుకు బై చేశాను అంటే మార్కెట్ అనేది పాము రూపంలో లోవర్లో వేసుకుంటూ పోతే పెట్టుబడి పెట్టాడు నిజంగానే ప్రతి స్వింగ్ లో వాడు ఏ స్వింగ్ దగ్గరికి పోయినా వాడు ఎంటర్ అవుతాడు అనుకోవచ్చు. కానీ ఇదేం చేసింది ఓపెన్ అవ్వగానే ఏం చేసింది లోవర్లో వేసుకుని లోవర్లో అంటూ పోతే నా సపోర్ట్ టచ్ అయిపోయింది, నా జోన్ టచ్ అయిపోయింది. అందుకనే నేను చేసిన. ఓకే, అది మెయిన్ కారణం. జోన్ లో 11 టచ్ అవ్వాలి ముందు.
ఉమ్, అది ఓకే. అది రామ 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 రామ. చెప్పానుగా. నేనేం చెప్తున్నానంటే ముందు ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు స్టూడెంట్ వర్షన్ ఒకటి ఉంటుంది, ట్రేడర్ వర్షను, తర్వాత ప్రో ట్రేడర్ వర్షను. ఓకే. స్టూడెంట్ గానే ఇప్పుడు జనాలందరూ ఏంటంటే డైరెక్ట్గా వారం 2 వారాలు నెల నేర్చుకొని డైరెక్ట్గా ట్రేడర్ అయిపోవాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది చాలా పెద్ద బిజినెస్. బిజినెస్ని బిజినెస్ లాగే చూడాలి, మనీ పెట్టి చేసేది. నువ్వు 10 రోజులు వారం నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేస్తాను అంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీకు స్ట్రెస్ వస్తుంది, అన్నీ వస్తాయి. మీ ఏదైనా సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ? ఫ్యామిలీ లేకపోతే ఇంకో 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ముందుగా స్టూడెంట్గానే ముందు ఎన్ని రోజులు అయినా సరే స్టూడెంట్గా సక్సెస్ అయ్యి తర్వాత ట్రేడర్గా మారి తర్వాత ప్రో ట్రేడర్గా మారితే అప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతావు. అప్పుడు దాకా ముందు స్టూడెంట్గా సక్సెస్ అవ్వాలి. అది వారం 2 వారాలతో అవుద్దంటే అవ్వదు. మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అది పట్టుతుంది, ఆ టైం పట్టిద్ది కాబట్టే నువ్వు స్టూడెంట్గా నిలబడగలవు ఆ ఒక్క సంవత్సరం సంవత్సరం అనేది. అంతేగాని వారం 2 వారాల్లో ట్రేడర్ అయిపోతానంటే మాత్రం అసలు మీరు నమ్మొద్దు. ముందు మీరు ఇప్పుడు ఈ చాలా చాలా కోచింగ్లు చేసి ఉంటారు యూట్యూబ్లో వాటిలో వీటిలో చాలా మంది దగ్గర. వారంలో 2 వారాల్లో అయిపోతాను ట్రేడరు అని నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఇక్కడ మెయిన్ కీ పాయింట్లు కీసు తిప్పేయి అవి ఎవరికి వాళ్ళని తిప్పితేనే తిరగతాయి. ఏంది వాళ్ళ వాళ్ళు ఏదో దాన్ని పట్టుకొని ఒకదాని మీద ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఆ మెయిన్ కీ పాయింట్స్ కూడా మీకు చెప్పరు. ఏదో గీస్తారు, ఆ గీసిన దగ్గర ఏంటి తీసుకోమంటారు, అది తీసుకోమంటారు, ఇది తీసుకోమంటారు. ఓకే. వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, మీకేమో ఎంట్రీస్ చెప్తారు, కాల్స్ ఇస్తారు, మీరేమో ఎగ్జిట్ గారు. ఇప్పుడు ఈ జోన్లో లెవెల్ దగ్గరికి వస్తే ఆ కన్ఫర్మేషన్ బట్టి నేను ఎగ్జిట్ అయిపోతా. ఆడ 30 పాయింట్లు ఉన్నాయి, 20 పాయింట్లు ఉన్నాయి. అదే లెవెల్లో బ్రేక్ చేసుకుంటా పోతే వెయిట్ చేస్తా. ఏంది చూస్తున్నాం ఏం జరుగుతుందా? బ్రేక్ చేస్తుందా? దాన్ని బ్రేక్ చేసి ఇంకో ఫాలో అప్ ఇచ్చింది అనుకో, ఇంకా కూర్చుంటా 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవడానికి. లేదా ఎగ్జిట్ అయిపోతా 20 పాయింట్లు ఉన్నా సరే. ఎందుకని ట్రెండ్కి అన్ఫేవర్గా చేస్తున్నాను నేను. ట్రెండ్కి అన్ఫేవర్గా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ట్రెండ్ ఏంది ఇప్పుడు మేజర్ ట్రెండ్ కింద పడుతుంది, ఎక్కడి నుంచి సెల్లర్ ఎంటర్ అవుతాడు. అందుకోసం కానీ ఎక్కువ ఆధారాలు కావాలి బై చేయాలంటే. ఎస్టిమేషన్ ఆ జోన్ లో లెవెల్ టచ్ అయిపోయింది నిజంగానే బై ఉంటే మాత్రం దాన్ని బ్రేక్ చేసి ఇంకో క్యాన్ కోడ్ క్లోజింగ్ ఇస్తాడు. ఓకే. అది మీరు వారం 2 వారాల్లో నేర్చుకొని ట్రేడర్ అవుతానంటే మాత్రం నమ్మొద్దు. ఎవరి దగ్గర నేనైనా సరే వారం 2 వారాల్లో నువ్వు ట్రేడర్ అవుతాను నేను చెప్పినా సరే మీరు నమ్మొద్దు. అది 30 ఆల్రెడీ 27 పాయింట్లు వచ్చింది మనం తీసుకున్న కాడి నుంచి. జోన్ లెవెల్ టచ్ అయిపోయిందా? టచ్ అయిపోయిందా? టచ్ అయిపోద్ది అంతే. దాన్ని ఇప్పుడు అదే ప్రూవ్ చేసి చూపిస్తుంది లాస్ట్ 30 సెకండ్స్. నేను ఆల్రెడీ చెప్పాను నా వీడియోస్లో ఏంది 5 మినిట్స్లో 3 మినిట్స్ స్టార్ట్ అయినాక లాస్ట్ 30 సెకండ్స్, 1 మినిట్ స్టార్ట్ అయినాక లాస్ట్ 30 సెకండ్స్ ఇదే ఇంపార్టెంట్. అలా నిజంగానే బయర్ ఉన్నాడు అనుకో, అలా 30 సెకండ్స్ తీసుకొచ్చి విత్ వాల్యూమ్ కింద క్లోజింగ్ ఇస్తాడు. తర్వాత ఇంకో క్యాండిల్ కూడా క్లోజింగ్ ఇస్తాడు. ఇచ్చినాక రీటెస్ట్ మీద బై చేయడానికి రెడీ అయిపోవచ్చు. ఓకే. అది చెప్పిందే కదా జరుగుతుంది. నేను లైవ్లోనే రికార్డ్ చేస్తున్నా. జనాలందరూ ఏంది నేను లైవ్ అయిపోయినా దాంట్లో పెడుతున్నా. ఇది నిజంగానే జరిగిన అయిపోయినాక వీడు చెప్పినట్టు పోతే పెడుతున్నాడు అని ఆ డౌట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే అలా పెడితే సెబీకి విరుద్ధం. ఈ రోజు అయితే ఓకే, రేపటి రోజు నేను పాపులర్ అయిపోతే ముందుకెళ్ళిపోతే ఆ రోజు ఏం చేస్తారా? తీసుకుపోయి నన్ను లోపలేస్తారు. అందుకోసంగానే మార్కెట్ అయిపోయినాకే పెడుతున్నా. అసలు పోయినా కూడా పెడతా. నేను అలా రీడ్ చేస్తాను కాబట్టి అలా జరగద్దు కాబట్టి పెడతా. ఓకే. అది చూడు ఎన్ని పాయింట్ల వచ్చిందా? 27 పాయింట్ల. వసద్ది. ఇంకా కూడా ఫాలో అప్ క్యాండిల్ వేసింది అనుకో, ఈరోజు 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవాల్సిందే మనం. ఓకే. చూడు అడబోతుందా? ఉందా? 30 పాయింట్లు వచ్చిందా? వచ్చిద్ది అంతే. వచ్చిద్ది అంతే. అట జరిగితే అటకే జరగాలి అది. వచ్చిందా? లైవ్లోనే రికార్డ్ చేస్తున్నా. ఎన్ని పాయింట్లు వచ్చిందా? 32 పాయింట్లు వచ్చింది. 5 పాయింట్లకి 10 పాయింట్లకి వాళ్ళని అసలు ట్రేడ్ అనొద్దు. 5 నుంచి 10 పాయింట్లు తీసుకునే వాళ్ళని ట్రేడ్ అనొద్దు. నువ్వు పెట్టి 1000 క్వాంటిటీ కొట్టి 1000 క్వాంటిటీ కొట్టి 10,000 20,000 చూపిస్తే ట్రేడర్ అయిపోతే ఇంకా అని మీరు ఇంకా అది మీరు ఊహించుకోవాలి. ఇంకా 10,000 20,000 రిస్క్ పెట్టి ఆ, 10,000 చేస్తున్నాడంటే లెట్స్ ఎంజాయ్.
ఓకే. ఏం జరుగుతుంది? అదే జరుగుతుందిగా. ఓకే. నేను ఇక్కడ ఎవరిని ఏం తప్పనట్లా. ఎందుకంటే నిజంగానే నాలాగా 6 నెలల నుంచి సంవత్సరం నేర్పిస్తాను ఆఫ్‌లైన్ అని ఉంటే ఓకే. నేను ఇబ్బందులు పడున్నా. ఏంది ఎంతో మంది దగ్గర నేర్చుకొని, వారం నేర్చుకొని, 2 వారాలు నేర్చుకొని, నెల నేర్చుకొని, మళ్ళీ పోయి మార్కెట్‌లో కూర్చొని లైవ్‌లో ఎంతో ఇరిటేషన్. అంటే ఫస్ట్‌లో మనకు తెలిసినప్పుడు ఏదో ఒకటి తెలిస్తే ఇంక మనం ట్రైనర్ అనుకోని మనీ పెట్టి పోగొట్టుకున్నాం ఫస్ట్‌లో. ఆ తర్వాత రియలైజ్ అయినాక ఆహా! ఇది కాదు ట్రేడింగ్ అంటే నిజంగానే మనం దాంట్లో రియాలిటీలో దిగి అన్నీ తెలుసుకున్నాక ఆ తర్వాత అనిపించింది. అరే! మనం ఫుల్‌ఫిల్‌గా అంటే దీంట్లో 3 వెర్షన్‌లుంటాయి. స్టూడెంటు, ట్రేడరు, ప్రో ట్రేడరు ఈ 3 వెర్షన్‌లుంటాయి. నేను ఇప్పుడు 60-100 పాయింట్లు పట్టుకుంటుంటేనే నేను ఇంకా స్టూడెంట్ అనుకుంటున్నా. అర్థం చేసుకోండి. 60-100 పాయింట్లు నేను ట్రేడింగ్ చేసి పాయింట్స్ పట్టుకుంటుంటే నేను ఇంకా స్టూడెంట్ అనుకుంటున్నా. ఇంకా మిగతా వాళ్ళేందో ఇంక మీకే తెలియాలి. 5 పాయింట్లు, 10 పాయింట్లు తీసుకునేవాళ్ళు అది మీకే తెలియాలి. నేను ఎవరిని ఏమనట్లా. నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా. నాకెవరు చెప్పలా. 6 నెలల నుంచి సంవత్సరం పక్కన కూర్చోబెట్టి చెప్తాను అని అయితే చెప్పలా. దానికోసంగా చెప్తున్నా. ఆ ఇబ్బందులు ఆ వారం, 2 వారాలు, నెల ఫేస్ చేసి ఎంట్రీస్ ఇచ్చి చాలా హ్మ్. అది. మరేమైందా? అది నిజంగానే పైకి పోవాలనుకుంటే ఇప్పుడు ఫాలో అప్ ఇంకో క్యాన్ లేసద్ది. ఏసినాక మనం వెయిట్ జేసి ఈ తాపర్ రీటెస్ట్ మీద కూడా మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడే పోయి లోపల క్లోజింగ్ ఏస్తదది. ఎందుకంటే ట్రెండ్‌కి అన్‌ఫేవర్‌గా చేస్తున్నాం మనం. ఓకే. అది గుర్తుంచుకొని ఇయన్నీ ఐడెంటిఫై చేస్తే అప్పుడు నువ్వు 60-100 పాయింట్లు పట్టుకుంటావు. ఏదో పోయి ఒక స్ట్రాటజీ ఇచ్చి ఆ! ఏదో ఒకటి జెప్పి, ఒక కీ జెప్పి, ఈ కీ ఆ 10లో ఇప్పుడు 10లో 3 సార్లు పని చేస్తది ఆ కీ. ఆ కీకి పని చేసినప్పుడు మాత్రం మనం ఎంటర్ అవ్వం. మిగతా 7 సార్లు ఎంటర్ అవుతాం. ఆ 7 సార్లు గుర్తుపెట్టుకొని ఈడ ఎంటర్ అవ్వం. పోయా. ఆ 3 సార్లు నీకొచ్చే పోయా, 7 సార్లు పోయా. మొత్తం పోయినాయి. పోవటానికేగా మనం ట్రేడింగ్ చేస్తుంది. హ్మ్. అనే దాంట్లో ఉన్నారు. అది. చెప్పేదేందంటే నిజంగానే ట్రేడింగ్ చేయాలనుకుంటే ముందు ఆలోచించండి. అసలు నేనే స్టేజ్‌లో ఉన్నాను. స్టూడెంట్‌గా ఉన్నానా? ట్రైనర్‌గా ఉన్నానా? ప్రో ట్రైనర్ అయిపోయానా? ప్రో ట్రైనర్ అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను 60-100 పాయింట్లు పట్టుకుంటేనే ఇంకా స్టూడెంట్‌గానే ఉన్నా. ఇంక ప్రో ట్రైనర్ అంటే ఏ రకంగా ఉండాలి? అప్పుడు 200, 300 పాయింట్లు పట్టుకోవాలి రోజుకి. ప్రతి స్కాల్పింగ్‌లో. హ్మ్. జనాలు అట్ట కూడా ప్రతి స్కాల్పింగ్ చేసి 5 పాయింట్లు, 10 పాయింట్లకి ఎగ్జిట్ అయ్యేవాళ్ళులా. హ్మ్. అది. చెప్పేదేందంటే ముందు వారం, 2 వారాలు కోచింగ్ చేయడం అనేది ట్రేడింగ్ కాదు. ఓకే. అది. ఇప్పుడు ఇంకో క్యాండిల్ గాని 30 సెకండ్‌లు క్లోజింగ్ ఇచ్చిందనుకో ఇంగ ఇగ జబర్దస్త్‌గా కూర్చో. 60-100 పాయింట్లకి. లేదా క్లోజింగ్ ఇవ్వలేదా? లోపలికి పోయిందా? ఇంక నువ్వు ఎగ్జిట్ అయిపో. కుదిరితే జోన్‌లోకి ఎంటర్ అవ్వంగానే. ఎందుకంటే మళ్ళీ జోన్ టాప్‌కి పోద్ది. ఈ టైం డీకే యాడ్ అవుద్ది. ఏసేస్తది మనల్ని. హ్మ్. క్లోజింగ్ ఇస్తూ ఉంటాం. కానీ క్లోజింగ్ ఇచ్చిందా? ఏం చేసిందా? ఇవ్వలా. ఇవ్వద్దు. ఇవ్వదు. ఫాలో అప్ ఇచ్చిందా? ఇవ్వలా. అంటే మళ్ళీ పోద్ది. అది ఏడ దాకా పోద్ది ఏందనేది మళ్ళీ రీడ్ చేసుకుంటూ పోతే అప్పుడు తెలిసద్ది. ఓకే. అది. లెట్స్ ఎంజాయ్. ట్రై చేస్తుందా? ఫాలో అప్ ఇయటానికి ట్రై చేస్తుందా? ఇవ్వని. ఇస్తే 60-100 పాయింట్లు తీసుకుందాం. లేకపోతే ఆలోచిద్దాం కాసేపు. అంటే వచ్చిన 40 పాయింట్‌లో ఒక 10 పాయింట్లు రిస్క్ పెట్టేద్దాం. ఆల్రెడీ వచ్చేసింది మనకి. 40 పాయింట్లు వచ్చేసిందా? అది. అలా ఉంటది. ఇది ట్రేడింగు. నేను ఇంకా స్టూడెంటేనా అనుకుంటున్నా. ఇన్ని పాయింట్లు పట్టుకుంటున్నా కూడా. హ్మ్. ఓకే. లెట్స్ ఎంజాయ్. పండగ. అది. నేను అందరికి డౌట్ వస్తుంది దాంట్లో పెట్టినప్పుడు. ఇందులో ఈడు బయింగ్ దాన్ని కూడా ఉల్టాగా చేసి పెడుతున్నాడని. అంటే నాకు సెల్లింగ్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకని కోసంగా బై జరిగేదాన్ని కూడా సెల్లింగ్‌లో పెట్టి బై చేస్తా నేను. అది. ఓకే. ఏమనిపిస్తుందా? క్లోజింగ్ ఇస్తదనిపిస్తుందా? ఫాలోఅప్ ఇదనిపిస్తుందా? ఎందుకు ఇయట్లేదు ఫాలోఅప్? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే నేను ఎన్నో దాంట్లో బ్యాక్ టెస్ట్‌లు, ఫార్వర్డ్ టెస్ట్‌లు ఇన్ని చేస్తే అది అలా క్రియేట్ అయితేనే అలా జరగద్ది. లేకపోతే క్లోజింగ్ కూడా ఇవ్వదు. ఎందుకు వెనక్కి లాక్కోబోతున్నాడు? ఇప్పుడు ఏడ దాకా వచ్చి క్లోజింగ్ ఇవ్వచ్చుగా. మళ్ళీ ఎందుకు ఏడ దాకా వచ్చినా కూడా మళ్ళీ లోపల నెట్టుకోబోతున్నాడు. అంటే అదే జరగద్ది. లేదా సక్కంగా వెళ్ళిపోయి మనకి 60-100 పాయింట్లు ఇచ్చేస్తది. కళ్ళు మూసేస్తాయి లోపల. హ్మ్. అది. అట్టుంటది. దట్స్ ఎంజాయ్. ఫాలో అప్ ఇచ్చేసిందా? ఇచ్చిందా? ఇయలేదా? ఇచ్చేసి ఉంటది. వాల్యూమ్‌తో బ్రేక్ జేయాలి. వాల్యూమ్‌తో బ్రేక్ జేసింది. మళ్ళీ ఫాలో అప్ ఇచ్చింది. ఇది ఫాలో అప్. ఫాలో అప్ అంటే ఒక క్యాండిల్ బ్రేక్ జేసి క్లియర్ కట్ క్లోజింగ్ ఉండాలి. నువ్వు.
మళ్ళీ రీటెస్ట్కి పోద్దా పోదా ఇన్ని పక్కన పెట్టేసి పోయినా కూడా మన ఎస్ఎల్ ఎత్తే పోదు. టైం డికేలో ఉంటుంది, 20 పాయింట్లు తీసుకుందాం, లేకపోతే 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవాలి. ఇది టెక్నికల్ ట్రేడ్. ఫండమెంటల్ ట్రేడ్ అయిపోయింది, సెల్లింగ్ ఇది. ఫండమెంటల్ ట్రేడ్ అయిపోయింది, ఇది టెక్నికల్ ట్రేడ్. టెక్నికల్ ట్రేడ్ ఉన్నప్పుడు ఎస్ఎల్ ఇటానికి కూడా సిద్ధపడిపోవాలి. ఓకే, అది. ఇది ఇంకా పోస్ట్ చేస్తున్నా, ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు పెడతాను. ఇప్పటికైతే 40 పాయింట్లు వచ్చింది. ఓకే, అది ఈ రోజుకి. స్టాప్ హియర్. ఎండ్.